హలో సన్ ఆఫ్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ చూసారు కదా పై నెట్వర్క్ నుంచి గుడ్ న్యూస్ 9 స్టెప్ ఎవరికైతే కంప్లీట్ కాలేదో మైగ్రేట్ టు మెయిన్నెట్ ఎవరికైతే కంప్లీట్ కాలేదో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. అలాగే రీసెంట్లీ ఎవరికైతే మైగ్రేట్ అయ్యి వాలెట్లోకి కైన్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాయి. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ గుడ్ న్యూస్ అనమాట. సో ఈ గుడ్ న్యూస్ ఏంటంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాలెట్ కన్ఫర్మేషన్ ఎవరైతే చేసుకున్నారో మీ అందరికీ ఇక్కడ రేపటి నుంచి మైగ్రేషన్ కంప్లీట్ కాబోతుంది. సో ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవడానికే కొన్ని రోజుల పాటు మనము మైగ్రేషన్ని నిలిపివేసాము అని చెప్తున్నారు. టెంపరరీ కొన్ని రోజులు అనేది ఇక్కడ ఈ వాలెట్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే మైగ్రేట్ చేద్దామని వీళ్ళు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ తీసుకొచ్చారంట. ఆ తర్వాత వాలెట్ కన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చారు. వాలెట్ కన్ఫర్మేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో సో మీకు ఇక్కడ మైగ్రేట్ రేపటి నుంచి కంప్లీట్ అయిపోతుంది. సో అర్థమైందిగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరికైతే కైన్స్ రిటర్న్ అయితే వచ్చాయో అలాగే ఎవరైతే 9 స్టెప్ కంప్లీట్ కాలేదో ఎవరికైతే సో మీరందరికీ రేపటి నుంచి మైగ్రేట్ స్టార్ట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. సో అలాగే ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాలెట్ కన్ఫర్మేషన్ ఈ అప్డేట్ ఎందుకు తీసుకొచ్చారంటే చాలామంది వాలెట్కి సంబంధించి పాస్వర్డ్ అనేది మర్చిపోయారు. డబల్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నారు తెలియక కొంతమంది పాస్వర్డ్ ఉన్నా కానీ థర్డ్ పార్టీ అప్లికేషన్లో పాస్వర్డ్ ఎంటర్ చేసి వాళ్ళ ఒక వాలెట్ అనేది హ్యాక్ అయిపోయాయి అనమాట. సో ఇంకొంతమంది డబల్ వాలెట్ అడ్రస్ అనేది క్రియేట్ చేశారు. పాస్వర్డ్ లేక తెలియక వేరే వాలెట్ అనేది క్రియేట్ చేశారు. మైగ్రేట్ 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పాత వాలెట్లోకి కైన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఆ పాత వాలెట్కి సంబంధించి పాస్వర్డ్ అనేది వీళ్ళ దగ్గర అయితే లేదు. కొత్త వాలెట్కి సంబంధించి పాస్వర్డ్ అయితే ఉంది. సో ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు వీళ్ళు పాస్వర్డ్ ఇది కాపీ చేసి పెట్టుకోవాలి, ఇది హోల్డ్ చేసి పెట్టుకోవాలి, ఎక్కడైనా దాచిపెట్టుకోవాలి, ఇది వాలెట్కి సంబంధించి ఇంపార్టెంట్ కీ అని వీళ్ళకి తెలియదు. ఈవెన్ నాకు కూడా తెలియదు అనుకోండి. ఫస్ట్లో 2022లో నాకు కూడా తెలియదు. అయినా నేను ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఆ తర్వాత తెలిసిన తర్వాత నేను ఏం చేశాను, మళ్ళీ వాలెట్ అనేది వేరే వాలెట్ అనేది నేను క్రియేట్ చేసుకుని 24 అవర్స్ పాస్వర్డ్ అనేది జాగ్రత్తగా జిరాక్స్ తీసి అయితే పెట్టుకున్నాను అనమాట. అప్పటికి నాకు మైగ్రేట్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి సో వాలెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మైగ్రేట్ ఇప్పటికీ ఎవరికైతే కంప్లీట్ అయితే కాలేదో మీరందరూ వాలెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కొత్త వాలెట్కి సంబంధించి పాస్వర్డ్ అయితే వస్తుంది. సో ఏ వాలెట్ అయితే మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ వాలెట్ అనేది మళ్ళీ పై అకౌంట్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ చేసుకుంటే కనుక ఇక్కడ 3rd స్టెప్లో సైన్ అక్నాలెడ్జ్మెంట్ 6th స్టెప్లో ఒకే వాలెట్ అడ్రస్ అయితే ఉండాలి. పై బ్రౌజర్లో కూడా ఒకే వాలెట్ అడ్రస్ అయితే ఉండాలి. అప్పుడే రేపు మైగ్రేట్ 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు 9 స్టెప్లో కూడా అదే వాలెట్ అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు వాలెట్కి కైన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో ఇక్కడ తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే వాలెట్ అనేది చేంజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ సైన్ అక్నాలెడ్జ్మెంట్ లో వాలెట్ పాస్వర్డ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయట్లేదు. సో ఆ కారణంగా పాత వాలెట్కే కైన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉన్నాయి. పాత వాలెట్కి సంబంధించి పాస్వర్డ్ అయితే లేదు. ఏం చేయాలి, ఆ కాయిన్స్ మొత్తం మీరు మర్చిపోవాల్సిందే. అవి రికవర్ అయితే అవ్వదు, ఇంకా మర్చిపోవాల్సిందే అనమాట. సో అందుకని ఇలా కాయిన్స్ మొత్తం లాస్ అయిపోతూ ఉన్నాయి. వాలెట్కి సంబంధించి పాస్వర్డ్లు లేవు, వాలెట్లు హ్యాక్ అయిపోయి. సో వీళ్ళందరినీ ఎలా చేయాలని పైకరి టీం ఏం చేసిందంటే సో 2 ఫ్యాక్టర్ ఈమెయిల్ వెరిఫికేషన్ వాలెట్ కన్ఫర్మేషన్ ఆప్షన్ అయితే తీసుకొచ్చిందనమాట. సో వాలెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ మైగ్రేట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే రీసెంట్లీ వచ్చిన అప్డేట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ వాలెట్ కన్ఫర్మేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు రేపటి నుంచి ఇక్కడ మైగ్రేషన్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఇంతకుముందు తీసుకొచ్చారు కదా. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్కి 5 రూపీస్ ఇక్కడ ఛార్జ్ అయితే కట్ అవుతుంది కాబట్టి అది SMS టెక్స్ట్ మెసేజ్ అనేది రావట్లేదు. కొంతమందికి SMS పోవట్లేదు. ఈ ప్రాబ్లం వస్తుందని ఈమెయిల్ వెరిఫికేషన్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తీసుకొచ్చామని చెప్తున్నారు అనమాట. సో ఈమెయిల్కి సంబంధించి ఏ ప్రాబ్లం అయితే రాదు. చాలామందికి మొబైల్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మొబైల్ నెంబరు OTP ప్రాబ్లము, కోడ్ వెళ్ళట్లేదు, మళ్ళీ తిరిగి ఇక్కడ వెరిఫై అవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 5 రూపీస్ ఛార్జ్ కూడా కట్ అవుతూ ఉన్నాయి. అమౌంట్ కట్ అయినా కానీ ఇక్కడ వెరిఫై అవ్వట్లేదు మొబైల్ నెంబరు. సో ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉన్నాయని పైకరి టీము ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే తీసుకొచ్చింది. ఈ ఈమెయిల్ వెరిఫికేషన్ వల్ల మనకు అకౌంట్ కూడా సెక్యూర్ అయితే ఉంటుంది. సో అర్థమైందిగా. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాలెట్ కన్ఫర్మేషన్ ఎవరైతే చేసుకున్నారో మీరందరినీ ఇక్కడ రేపటి నుంచి మైగ్రేషన్ కంప్లీట్గా స్టార్ట్ అయితే అవుతుంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పైనియర్స్కి గుడ్ న్యూస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.